పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియమైన జ్ఞానవాణి శ్రోతలారా, ఈరోజు మనం దేవునితో అనుబంధం, స్థిరత్వం అనే అంశంను గురించి ధ్యానించుదాం. యావే దేవుడు మోషే మరణానంతరం యెహోషువతో సంభాషించి, ఇజ్రాయేలు ప్రజలను నడిపించుటకు నిన్ను నియమించుచున్నాను. నీ జీవిత కాలంలో ఎవరునూ నిన్ను ఎదిరింపజాలరు. మోషేకు వలె నీకును నేను తోడయ్యుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని యెహోషువతో నుడివెను. ఇక్కడి నుండి యెహోషువకు యావే దేవునితో అనుబంధం మొదలైనది. యెహోషువ తన జీవిత కాలంలో యావే దేవునితో సత్సంబంధము కలిగి ఉండి దేవుని వాక్కును ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ, దేవుని కార్యములు ఇశ్రాయేలు భావితరములకు తెలియుట కొరకు ఇశ్రాయేలు ప్రజలకు తగిన హెచ్చరికలను జారీ చేయటం కూడా మనము ఈ గ్రంథంలో చదువుతాము. మోషేతో పాటు యావే దేవుని తేజస్సును సీనాయి కొండపై యెహోషువ దర్శించాడని మనము నిర్గమకాండము 24వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనంలో చదువుతాము. దర్శించటమే కాదు, తన ప్రార్థనతో సూర్యచంద్రులు నాపిన దైవజనుడు యెహోషువ. దేవుడు నరుని ఆజ్ఞకు బద్ధుడైన దినము వంటి దినము మరొకటి లేదు అని యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో 14వ వచనంలో చదువుతాము. అలానే మనము కూడా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉండాలంటే మొదటిగా మనము దేవుని ఉనికిని మన జీవితంలో గుర్తించాలి. రెండవదిగా దేవునికి, ఆయన వాక్కుకు మనము విధేయులమై ఉండాలి. ఈ రెండు అంశాలను మనము యెహోషువ జీవితంలో చూస్తాము. దేవునితో అనుబంధమును పెంచుకోవాలంటే దైవవాక్కును చదివి ధ్యానించి దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేస్తే మన అనుబంధం పెరగదు. మనము చదివిన వాక్కుని, ధ్యానించిన అంశాలను యెహోషువలాగా మనం చేసే సేవా ప్రాంతానికి, మనం సేవ చేసే ప్రజల దగ్గరకు దైవ వాక్కుని తీసుకెళ్ళాలి. వాక్కును తీసుకెళ్లటమే కాదు, యెహోషువ మాదిరిగా రాయబారిగా ఉంటూ మన జీవితంలో మనం చేసే పనులు కూడా దేవుని యొక్క ఉనికిని తెలియచేసేదిలా ఉండాలి. సువార్త విలువలను ప్రతిబింబించేలా జీవిస్తూ మన జీవన గమనంలో మానవత్వంను ప్రదర్శించాలి. యెహోషువ యవ్వన ప్రాయము నుండి చాలా స్థిరంగా జీవిత చివరి మజిలీ వరకు యావే దేవుణ్ణి కానీ ఇశ్రాయేలు ప్రజలను కానీ విడనాడలేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా యెహోషువ చెప్పిన మాటను దేవుని నుండి వచ్చిన మాటగానే భావించి విన్నారు, నమ్మారు. వారి జీవితంలో దీవెనలను పొందుకొని వాగ్దత్త భూమికి చేరుకున్నారు. యెహోషువ తన మరణము ముందు కూడా షెకెము వద్ద శాసనములను ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయాలి. పెద్ద రాతిని తెప్పించి సింధూరపు వృక్షం కింద దానిని నిలువ ఉంచి ప్రజలతో, ఈ శిల మనకు సాక్ష్యముగా నుండును, యావే మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయి విన్నది, అది మనకు సాక్షిగా నుండునని, యావే దేవుణ్ణి నిరాకరించినట్లయితే అది వ్యతిరేకముగా సాక్ష్యము పలుకునని చెప్పెనని యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనంలో చదువుతాము. యెహోషువ దేవునితో అనుబంధమును కలిగి ఉండటమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే అనుబంధమును కొనసాగించాలని కోరుకున్నాడని పై వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవునితో మన అనుబంధం స్థిరంగా ఉండాలంటే మన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మనము వాక్కు ద్వారా దేవుని సంప్రదించాలి.
దేవుని వాక్కుకు ప్రాధాన్యతనివ్వాలి. ఎప్పుడైతే వాక్కుకు ప్రాధాన్యతనిచ్చి ఆ వాక్కును ఆచరించి జీవిస్తామో మనము ఆశించని దీవెనలను, అద్భుతములను మన జీవితంలో చవిచూస్తాము. దేవునితో అనుబంధము అను అంశమును ధ్యానిస్తున్న మనము యెహోషువలాగా మనము కూడా దేవుని వాక్కును పాటించి మన సేవా జీవితంలో ముందుకు సాగుదాం. మన సేవలో దేవుని ఉనికి, వాక్కు ప్రతిబింబించేలా జీవించి విశ్వాసులను మానవత్వం వైపు, ప్రభుని మార్గం వైపు పయనించేలా మన వంతు కృషి చేసి ఆ దేవునికి ఇష్ట సేవికులుగా మెలుగుదాం, జీవిద్దాం.